సో ఇక్కడ రీడింగ్లో నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్కి సంబంధించి 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అంటే మీరు యాక్సెప్ట్ చేయటము, ఎంజాయ్ చేయటం వరకు బాగానే ఉంటుంది, కానీ అది లాంగ్విటీ అంటే అది చాలా చాలా ఇబ్బందికర పరిణామంగానే ఉండే అవకాశం ఉన్నట్లుగా యూనివర్స్ అయితే చెప్తుందండి. మీరు ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా, లేకపోతే ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఒక రకంగా కొన్ని అవమానాలు కూడా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఫినాన్షియల్గా డౌన్ అవుతారు. అది మీరు కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, మీకు ప్రపోజ్ చేసే వాళ్ళు కావచ్చు. ఇది స్పెసిఫిక్గా జెండర్ ఎవరు అనేది నేను 2 పర్సన్స్కి చేయట్లేదు కదా, జనరల్ రీడింగ్ చేస్తున్నాను కాబట్టి ఈ ప్రపోజల్ కారణంగా అనేది అయితే నేను బేస్ చేసుకొని చెప్తున్నాను. దీని కారణంగా అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఖచ్చితంగా ఫినాన్షియల్గా కొంచెం అంటే కొంచెం కాదు, కొంచెం బాగానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ చాలా ఇబ్బందులు, అదేవిధంగా అవమానాలు కూడా ఎదుర్కొనే సిచ్యువేషన్కి అయితే వెళ్ళిపోతారు అనేది యూనివర్స్ ఇక్కడ చెప్తున్న విషయం అండి. సో ఇప్పుడు మీరు చెప్పగానే భయపడాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ యూనివర్స్ భయపెట్టట్లేదు, మనకి గైడ్ చేస్తుంది. ఒక అమ్మలాగా, ఒక నాన్నలాగా ఫస్ట్ మనం అది గుర్తించాలి. యూనివర్స్ మనకి చెప్తుంది ఇలా అక్కడ ఏం జరిగిద్ది అనేది క్లారిటీ ఇస్తుంది. నెక్స్ట్ స్టెప్ ద్వారా మనం ఎలాగా వెళ్ళాలి అనేది కూడా చెప్తుంది. నడి సముద్రంలో అలా వదిలేసి అయితే ఉంచదు, మనకి వెళ్ళడానికి ఒక వే కూడా చూపిస్తుంది. ఏదో ఒక ఆధారం అయితే యూనివర్స్ ఇస్తుంది. ఎందుకంటే మనం యూనివర్స్ని బిలీవ్ చేసాము, రోజు గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాము కాబట్టి. సో ఇక్కడ వరకు ఉన్నది ఇది. నెక్స్ట్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే